ఈసారి జగనన్న 2.0 కొంచెం వేరుగా కూడా ఉంటుంది. ప్రజలు ఇంకా 1.0 నుంచి కోలుకోలేకపోతున్నారు స్వామి. ఎంతమంది దళితులు చంపారు. ఈసారి జగనన్న 2.0 కార్యకర్త కోసం ఎలా పనిచేస్తుందో కూడా చూపిస్తుంది. ఎందుకనంటే జగనన్న 1.0లో బహుశా కార్యకర్తలకు నేను అంత గొప్పగా బహుశా చేయలేకపోయి ఉండొచ్చేమో. ప్రతి పథకము ప్రతి విషయంలోనూ కూడా మొట్టమొదటిగా ప్రజలే గుర్తుకొచ్చారు. ప్రజలకు మంచి చేయడం కోసమే నా టైం కేటాయించా, నా తాపత్రయపడ్డా, ప్రతి విషయంలోనూ దానికోసమే అడుగులు వేశాను. కానీ జగనన్న 2.0కి వచ్చేసరికి మాత్రం చంద్రబాబు నాయుడు కార్యకర్తలకు పెడతా ఉన్న ఇబ్బందులు చూశా, కార్యకర్తలు పడతా ఉన్న అవస్థలు చూశా, కార్యకర్తలు పడతా ఉన్న బాధను గమనించా. వీళ్ళ కోసం గట్టిగా మీ జగనన్న ఉంటాడని సందర్భంగా గట్టిగా చెప్తాను. వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. ప్రజలకు స్వేచ్ఛ ఎక్కడుంది గత ప్రభుత్వంలో? నేను బయటికి రావాలనుకుంటే మా గేట్లకి తాడు పెట్టారు కదా అన్నాడు. నా పైన 23 కేసులు పెట్టారు, ఎటువంటి మర్డర్ కేసు పెట్టారు, జస్టిస్ కేసు పెట్టారు. శాశ్వత భూహక్కు చట్టం తీసుకొచ్చి ప్రజల భూముల్ని రాజేసిన ప్రయత్నించారు. ప్రజలు మర్చిపోనుకుంటున్నారా? ఎన్నికల మండలి కూడా నా ఇంటర్వ్యూ ఎవరు పీకలేరు అన్నారు. ఏమైంది? ప్రజలు ఎన్ని ఇంటర్వ్యూ పీకారో చెప్పండి. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా.